శ్రీ విశ్వావసు నామ సంవత్సర దసరా ఉత్సవ ఏర్పాట్లు మరియు ఇంద్రకీలాద్రి క్షేత్ర అభివృద్ధి పనులపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి సమీక్ష నిర్వహించారు. దేవస్థానం కనకదుర్గ నగర్ ప్రారంభం నుంచి కాలినడకన కమిషనర్ పర్యటన ప్రారంభమై ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కొత్తగా నిర్మించిన బీటీ రోడ్, నిర్మాణంలో ఉన్న ప్రసాదం పోర్టు, అన్నదానం భవనాలు తదితర పనులను దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్, దేవస్థానం ఈవో, ఇంజనీరింగ్ అధికారులతో కలిపి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనకదుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యమైనవని, ఈ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా భక్తులు విచ్చేస్తారని అంచనా కాగా, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవస్థానం ఈవోలు సమీక్ష జరుపుతున్నారని, దేవాదాయ శాఖ నుంచి అన్ని కోణాల్లో పర్యవేక్షణ చేస్తున్నామని కమిషనర్ అన్నారు. దుర్గా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీని నిమిత్తం దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారని, అంటే 10 రోజుల్లోనూ 10 లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతివారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే 10 రోజులు చాలా కీలకం, చేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్షించి, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి తగు సూచనలు ఇవ్వటం, అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. దసరా ఏర్పాట్లు ఈ నెల 15వ తారీఖుకి కంప్లీట్ చేయమని గట్టిగా చెప్పడం జరిగిందేమో. ఒక 2 రోజులు అటు ఇటు అయినా ఎర్లీగానే 15 లేదా 16 కల్లా అన్నీ కంప్లీట్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫినిషింగ్స్ అయ్యి ఉంటే, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ సెక్రటరీ ఆ లెవెల్లో ఏమన్నా ఎడిషన్స్ అవి ఉంటే ఆ తర్వాత రోజుల్లో చేసుకోవచ్చు తప్ప మేజర్ జనరల్గా జరిగే ఏర్పాట్లన్నీ కూడా సెప్టెంబర్ 15కి పూర్తి చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పీడప్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీ నాటి పూర్తి చేయడానికి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంత క్వాంటిటీ కొత్త పోర్టు బిల్డింగ్లో తయారవుతుందండి. అన్నదానం ఏంటంటే ఇప్పుడు దసరా టైంలో మీకు తెలిసిందే బఫే సిస్టంలో ఉంటుంది. అది కూడా అన్నదానం బిల్డింగ్లో సెల్లార్లో కొంతమందికి, పైన కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అది ఈసారి వచ్చిన ఒక వెసులుబాటు ఈ అన్నదాన భవనం వలన. ఈ గతంలో అయితే మామూలు గ్రౌండ్లో పెట్టేవారు, ఇప్పుడు ఆ స్థలం రెట్టింపు అయింది. అన్నదాన వితరణ చేయడానికి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న స్థలం డబుల్ అయింది కనుక కొంచెం రద్దీ విషయంలో వెసులుబాటు లభిస్తుందని అనుకుంటున్నాను.